హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే లాస్ట్ 1 మంత్ నుంచి కూడా మార్కెట్స్ హెవీగా బ్లీడ్ అవుతూ వస్తున్నాయి డౌన్ సైడ్ అనేది. ముఖ్యంగా మన ఇండియా అనేది ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అయింది. ఇది మన నిఫ్టీ అనేది బెంచ్ మార్క్ తీసుకున్నట్టయితే నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నప్పుడు జనరల్గా ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మన నైబర్ కంట్రీస్ కానీ యూరోపియన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్, ఈ కంట్రీస్లో ఏంటంటే వీక్నెస్ అనేది కనిపించింది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం వస్తే జర్మన్ కానీ అండ్ యుఎస్ మార్కెట్స్ ముఖ్యంగా వీక్నెస్ అనేది కనిపించింది. ఇది రెసిషన్ అని చెప్పేసి బ్యాంక్స్ కొలాప్స్ అవ్వటం. అండ్ దాని తర్వాత చైనా డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తే చైనా ప్రతిసారి కూడా వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నట్టు డేటా అనేది చెప్తూ ఉంది. ఆబ్వియస్గా ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయంటే ఆ ప్రోడక్ట్స్ కానీ ఏదైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి అంత స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఎక్స్పెక్టేషన్స్ లేవని చెప్పేసి అర్థమవుతుంది. స్ట్రాంగ్ డిమాండ్ లేదు కాబట్టి వాళ్ళు కూడా ఇంపోర్ట్స్ తగ్గించుకుంటున్నారు. ఇండియా లాంటి కంట్రీస్ కానీ చిన్న చిన్న నైబర్ కంట్రీస్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట. సో దాంట్లో భాగంగా ఇండియా కూడా కొన్ని ప్రోడక్ట్స్ అనేది రా మెటీరియల్స్ కానీ ఇది వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. వాటిల్లో కూడా స్లగ్గిష్ మూమెంట్ అనేది కనిపించింది. ఎనీహౌ గ్లోబల్గా మనం చూసినట్టయితే ఓ రకంగా ఏంటంటే మార్కెట్లో బేరిష్ సెంటిమెంట్ అనేది బిగ్గర్ పిక్చర్లో కనిపిస్తుంది. మనం డౌ జోన్స్ కూడా అబ్జర్వ్ చేస్తుంటే రీసెంట్గా లోవర్ లో ఫార్మేషన్స్లో కిందకి వెళ్తూ ఉంది. అయితే ఇక్కడ మనం ఆల్ టైమ్ హై ఏది నిఫ్టీ అనేది తీసుకున్న తర్వాత మనకు అక్కడ నుంచి కూడా కిందకి రావడం అనేది జరిగింది. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ ఇవి యాడ్ చేసుకున్నాం అనమాట. ఇవన్నీ కూడా మనకున్న సెక్టార్స్ బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్సు, ఐటీ, ఆటో, ఫార్మా, మెటల్, ఎఫ్ఎంసీజీ, పిఎస్యూ బ్యాంక్, ఎనర్జీ, మీడియా, రియాలిటీ అన్నీ కూడాను యాడ్ చేసుకున్నాం. ఈ యొక్క యాడ్ చేసుకోవడం వల్ల మనకేం జరుగుతుందంటే ఏ ఇండిసెస్, ఏ సెక్టార్ అనేది స్ట్రాంగ్గా ఉంది, ఏ సెక్టార్ వీక్గా ఉంది అనేది ఐడియా రావడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ కానీ షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడ్స్ కానీ అండ్ ఆఫ్ కోర్స్ ఇంట్రాడే కూడా మనం ప్లాన్ అయితే చేసుకోవచ్చు. బిగ్గర్ పిక్చర్లో చూస్తే మనకున్న డేటా ప్రకారం ఫ్రెండ్స్ మనకి దగ్గర 90s నుంచి డేటా ఉంది. ఐటీ అనేది స్ట్రాంగ్ బూమ్ రావడం జరిగింది. మనందరూ చూసాం 2000లో బబుల్ ఏదైతే ఉందో ఆ బబుల్ అనేది 2000లో ఆ టైంలో క్రాష్ అయిపోయింది. ముఖ్యంగా ఐటీకి సంబంధించినవి కానీ ఇంటర్నెట్కి సంబంధించిన స్టాక్స్ అనేది డ్రాప్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే బట్ ఐటీ అనేది ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్, మళ్ళీ డిప్ అయినప్పటికి కూడా నిలదొక్కుంది. అండ్ మరొకసారి ఏంటంటే ఇక్కడ 2008లో క్రైసిస్ అనేది వచ్చినాయి. అప్పుడు కూడా అన్నీ పడిపోయినాయి, ఇది కూడా పడిపోయింది. బట్ ఐటీ అనేది అవుట్ పర్ఫామ్ చేసింది. 2013 నుంచి కూడా మనకేంటంటే ఐటీలో స్ట్రాంగ్ డిమాండ్ అనేది కనిపించింది ఐటీ సర్వీసెస్కి. అక్కడ నుంచి కూడా చూస్తే అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏది అన్ని సెక్టార్స్ని బ్యాంక్ నిఫ్టీ కానీ ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, ఆటో, ఫార్మ్ అన్నిటిని మించి ఈ యొక్క స్పేస్ అనేది చాలా బిగ్గరగా ఎక్స్పాండ్ అయింది. బట్ ఎనీహౌ రీసెంట్గా ఏంటంటే సమీకరణాలు అయితే మారుతూ వస్తూ ఉన్నాయి. అండ్ మనం చూస్తే ఈ యొక్క ప్రీవియస్గా హై దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్ అనేది ఏది 42,000కి వెళ్ళిందనమాట ఇండిసెస్ అంటే దీంట్లో ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఓకే, సో అక్కడ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే కొద్దిగా డౌన్ టిక్ అనేది కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే మనకి ఒక రకంగా ఇక్కడ నెక్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా బిగ్గర్ పిక్చర్లో అక్కడ నుంచి కూడా డ్రాప్ అయింది. ఒకవేళ రిట్రేస్ తీసుకున్నా సరే మనకి ప్రాబబుల్ ఏంటంటే ఈ లెవెల్స్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఏది ఈ లెవెల్స్ దగ్గర. ఓకే, సో ఎనీహౌ ప్రస్తుతం అయితే బిగ్గర్ పిక్చర్లో డౌన్ టిక్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా లాస్ట్ 1 ఇయర్లో మనకి లీడర్స్ ఏంటి అనేది ఒకసారి చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే పిఎస్యూ బ్యాంక్ ఫ్రెండ్స్. జనరల్గా పిఎస్యూ బ్యాంక్స్ ఏంటంటే మంచి రీజనబుల్ ప్రైసెస్ దగ్గరకు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఎక్సలెంట్ కంపెనీస్ అనమాట పిఎస్యూ బ్యాంక్స్. బట్ వాటిల్లో టెక్నాలజీ అడాప్ట్ చేసుకోకపోవటం, లైక్ ఏంటంటే బ్యాంక్స్ మనం చూస్తే వాళ్ళు సర్వీస్ పూర్గా అందిస్తారు కస్టమర్స్కి. అట్ ద సేమ్ టైం టెక్నాలజీ అడాప్షన్ చేసుకోకపోవటం అండ్ ప్రాపర్ అకౌంటబిలిటీ అనేది లేకపోవడం, కొంత ఈ యొక్క పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. వీళ్ళందరూ కూడా యాక్చువల్గా మంచి కంపెనీలు, వీళ్ళు మంచి మార్కెట్ క్యాపిటల్ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి. బట్ వీళ్ళు లోన్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా డిఫరెంట్ పీపుల్, పెద్ద వాళ్ళకి లోన్లు ఇచ్చేశారు. అండ్ కింద ఉన్న చిన్న ఎంప్లాయీస్ మీద ప్రెషర్ ఉంటుంది, కానీ హైరార్కీలో హైయర్ లెవెల్స్లో ఏంటంటే వాళ్ళు ఆరామ్సే ఉంటారనమాట. అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి వర్క్ చేసినా చేయకపోయినా ఏంటంటే వాళ్ళ శాలరీస్ అనేది రావడం జరుగుతుంది. ఎనీహౌ ఇక్కడ కొంతమంది గురించే ఓకే, పర్సనల్గా తీసుకోవద్దు, జనరల్గా ఆ స్పేస్లో ఉన్న ఇష్యూస్ అవి.
అందుకని ఇవి ఎక్కువగా పెరగలేదు. బట్ రీసెంట్‌గా మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడాను పిఎస్యూ బ్యాంక్స్‌లో మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది. అంటే రీజనబుల్ వాల్యుయేషన్స్ దగ్గర అవి ట్రేడ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే వాటి యొక్క ఫండమెంటల్స్‌లో కూడా కొద్దిగా చేంజెస్ వస్తున్నాయి. వాళ్ళు కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం, ఈ యొక్క ఇంటర్నెట్‌కి సంబంధించిన సర్వీసెస్‌ని వేగవంతం చేయటం కూడా జరుగుతుంది. ఎన్‌పీఎస్ ఏవైతే ఉన్నాయో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అవి కూడా తగ్గించుకొని రావటం కానీ ఏదన్నా కానీ కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో మనం చూస్తే పిఎస్యూ బ్యాంక్లో మంచి మొమెంటం అయితే కనిపించింది. లాస్ట్ 1 ఇయర్లో కూడా లీడర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం చూస్తే నెక్స్ట్ మనకి రియాలిటీ కానీ ఆటో స్పేస్, ఆటో యాన్సిలరీస్ అంటే పార్ట్స్ని తయారు చేసే కంపెనీస్ కూడా మంచి ఆర్డర్స్ని చేజిక్కించుకుంటున్నాయి. ఓకే, సో నెక్స్ట్ స్పేస్ ఏంటంటే మనకి బ్యాటరీస్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్స్ అండ్ ఈ యొక్క ఆటో సెగ్మెంట్కి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫోకస్లో ఉండే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లాస్ట్ 1 ఇయర్లో కూడా అండర్ పర్ఫార్మర్గా ఉన్న స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎనర్జీ, ఫైనాన్స్, బ్యాంక్ నిఫ్టీ, మీడియా అండ్ ఐటీ ఇది లాస్ట్ 1 ఇయర్లో. ఓకేనా, సో లీస్ట్గా ఎనర్జీ సెక్టర్ ఒకనొక టైంలో స్ట్రాంగ్గా భూమి ఇచ్చింది కానీ భూమిని నిలబెట్టుకోలేకపోయింది. ఓకే, అగైన్ ఏంటంటే వీటిలో కూడా కొంత కంట్రోల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, గవర్నమెంట్ స్టేక్ ఎక్కువగా ఉంటుంది, డైల్యూట్ అవుతూ ఉంటుంది. అండ్ ప్రస్తుతం ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పిఎస్సీ బ్యాంకు, రియాలిటీ, ఆటో అండ్ ఆఫ్ కోర్స్ మెటల్స్ కొద్దిగా పర్లేదు. ఎఫ్ఎంసీజీ వీటిల్లో ఏంటంటే కొద్దిగా మొమెంటం అనేది కనిపించింది. మెయిన్గా లీడర్ వచ్చేసరికి రియాలిటీ అండ్ పిఎస్యూ బ్యాంక్స్. ఇక రీసెంట్గా ఏం జరుగుతుంది అనేది లాస్ట్ 3 మంత్స్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మీడియాలో కొద్దిగా కదలికలు అనేది కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఆఫ్ కోర్స్ రియాలిటీ కానీ పిఎస్యూ బ్యాంక్ ఆల్రెడీ లీడర్గానే ఉంది. కొద్దిగా ఆటో అండ్ ఫార్మాలో కూడా బాగానే ఉంది. బట్ మనం లాస్ట్ 1 మంత్ నుంచి కానీ డేటా అనేది మనం తీస్తే చూడండి అన్నీ కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చినాయి, ఒక్క రియాలిటీ తప్పితే. ఓకే, రియాలిటీ అనేది కొద్దిగా బాగుంది, బట్ మిగతావన్నీ కూడాను మనకి ముఖ్యంగా పిఎస్యూ బ్యాంకులో అయితే హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కానీ ఐటీ కానీ మెటల్స్ అన్నీ కూడా లాస్ట్ 1 మంత్ నుంచి కూడా మార్కెట్స్ అనేది స్లగ్గిష్గా ఉన్నాయి. చూడండి ఎప్పుడైతే మనకి బెంచ్ మార్క్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుందంటే అర్థం ఏంటి? బెంచ్ మార్క్ అంటే ఏంటి? ఇండిసెస్లో ఉన్న కంపెనీలు అన్నీ కూడా వీక్గా ఉన్నాయి అంటే అన్నీ అంటే యావరేజ్ అనమాట. యావరేజ్ అంతా కూడా వీక్గా ఉందని చెప్పేసి చెప్తుంది. ఇటువంటి సమయాల్లో ఏంటంటే ఇన్వెస్టర్ చాలా జాగ్రత్తగా కాషియస్గా ఉండాల్సి ఉంటుంది. అండ్ ఒకసారి ఇవి మళ్ళీ షార్ట్ టర్మ్లో బౌన్స్ అయినప్పుడు ఓకే, ఏ సెక్టార్ అయితే రైజ్ అవుతుందో దాంట్లో ఏంటంటే మంచి లీడర్స్గా ఉన్న స్టాక్స్ మీద మనం మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనకి లాస్ట్ 1 మంత్ కానీ అండ్ 5 డేస్ అయితే ఇక రియాలిటీ కూడా టాప్ లూజర్గా వెళ్ళిపోయింది. 5 డేస్లో హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. ఈవెన్ ఆటో కానీ మీడియా, ఫార్మా, ఫినాన్స్, బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఇటువంటి సమయాల్లో ఏంటంటే అట్లీస్ట్ మనం లాస్ట్ 1 మంత్ డేటా అనేది తీసుకుంటే మనకేమర్థమైంది? 3 మంత్స్లో మార్కెట్ అనేది బుల్లిష్గానే ఉన్నాయి. బట్ సడన్గా అన్ని సెక్టార్స్ ఓకే, 1-2 సెక్టార్ ఎప్పుడు కూడా వీక్గానే ఉంటుంది. బట్ అన్ని సెక్టార్ సడన్గా లాస్ట్ 1 మంత్ నుంచి వీక్గా కనిపిస్తున్నాయంటే ఇటువంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా కాషియస్గా ఉండాలని చెప్పేసి అనుకుంటాం. బట్ జనరల్గా ఏంటంటే మనకి వీక్గా ఉన్నప్పుడే కదా మనం ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది, కరెక్టే. బట్ అన్ని సెక్టార్స్ వీక్గా ఉన్నాయంటే ఫ్రెండ్స్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. 1-2 సెక్టార్ ఉన్నాయంటే వీక్గా దాని అర్థం ఏంటంటే ఆ సెక్టార్ సైక్లిక్ బాగాలేదు, ప్రస్తుతం ఏంటంటే అండర్ పర్ఫార్మర్గా ఉందని చెప్పేసి అనుకోవచ్చు మనం. బట్ అన్ని సెక్టార్స్ కూడా లాస్ట్ 1 మంత్ నుంచి ప్రెషర్ గురి అవుతున్నాయి అంటే డెఫినెట్గా ఏంటంటే మనం కాషియస్గా ఉండాల్సి ఉంటుంది. సో నిఫ్టీ విషయానికి వస్తే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది లాస్ట్ 1 మంత్లో ఈవెన్ ఐటీ అండర్ పర్ఫార్మర్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ చూడండి లాస్ట్ 1 మంత్ కానీ 3 మంత్స్లో చూస్తే మనకి ఇవన్నీ కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చినాయి. ఎక్కడి నుంచి కూడా నిఫ్టీ కానీ ఎఫ్ఎంసీజీ అండ్ ఫైనాన్స్, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చినాయి. ఓకే, కొద్దిగా మీడియా, రియాలిటీ, పిఎస్యూ బ్యాంకుల్లో పాజిటివ్ రిటర్న్స్ అయితే ఇచ్చినాయి. అండ్ ముఖ్యంగా మనకి రియాలిటీ అండ్ మీడియా వీటిల్లో అండ్ పిఎస్యూ బ్యాంకు వీటిల్లో ఏంటంటే మొమెంటం స్ట్రాంగ్గా ఉంది. ఇటువంటి సెక్టార్స్లో ఏదన్నా మనకి ఇది లాస్ట్ 3 మంత్స్ డేటా చూస్తున్నాం కదా, ఇటువంటి సెక్టార్స్లో ఏదన్నా షార్ట్ టర్మ్ కోసం మనం ప్లాన్ చేసుకోవాలనుకుంటే కూడా మనం ఏంటంటే ఆ యొక్క సెక్టార్స్ని పెట్టుకొని అందులో ఏమేమి స్టాక్స్ ఉన్నాయని చెప్పేసి పెట్టుకొని దాంట్లో మంచి ప్యాటర్న్స్ కనిపిస్తాయి కదా మనకి, అటువంటి ప్యాటర్న్స్ ఉంటే కూడా వాటి మీద మనం ఏంటంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ బీ కేర్ఫుల్, అన్ని సెక్టార్స్ వీక్గా కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా కాషియస్గా వహించండి. మార్కెట్ అనేది శాంతించనివ్వండి. అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ. సో ఒకవేళ కీ లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ జరిగితే కూడా కొద్దిగా
సెల్లింగ్ ప్రెషర్ అంటే ప్యానిక్ సెల్లింగ్ అంటాం కదా, అటువంటిది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ యొక్క లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అంటే ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న లెవెల్స్. సో ఈ విధంగా ఏంటంటే మనం అబ్జర్వేషన్ అనేది చేసుకుందాం. మంచి ఆపర్చునిటీ వస్తే మాత్రం ఎంట్రీ తీసుకుందాం. బట్ ఏంటంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే మన పోర్ట్ఫోలియో ఒకనొక టైంలో 4% దాకా వెళ్ళింది. ఏది ప్రీవియస్గా 6% దాకా వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ న్యూట్రల్ అయిపోయింది. నిన్న మొన్న 2-3 డేస్ బ్యాక్ మళ్ళీ బౌన్స్ అయింది స్ట్రాంగ్గా. జస్ట్ 2 డేస్ 3 డేస్ బ్యాక్ 4% దాకా వెళ్ళింది. ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ నెగిటివ్కి రాలేదనుకుంటాను. ఆల్మోస్ట్ ఏంటంటే బ్రేక్ ఈవెన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే మనం ఎక్కడైతే కొన్నామో యావరేజ్గా అక్కడికి వచ్చేసింది అనమాట. అండ్ టాప్ గెయినర్స్ కూడా లాస్ అవుతూ వస్తున్నాయి, కిందకు వస్తున్నాయి, స్లోగా డిప్ అవుతున్నాయి. సో ఈ పోర్ట్ఫోలియో కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మార్కెట్లో, ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, అగ్రెసివ్గా జరుగుతుంది అని చెప్పేసి. సో 2 డేస్ మనం అట్లీస్ట్ 2-3 డేస్ వెయిట్ చేస్తే కానీ ఏంటంటే మనకి ఒక కన్ఫర్మేషన్ రాదు ఇది టెంపరీ బోటం అని చెప్పేసి. ఒకవేళ మార్కెట్ కానీ ఇప్పుడున్న బేస్ ఏదైతే ఉందో మన నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ అది కానీ బ్రేక్ డౌన్ జరిగిందంటే ప్యానిక్గా అయ్యే అవకాశం ఉందన్నమాట ఎక్కువ మంది. సో స్టే ట్యూన్ అండ్ అప్డేట్ చేసుకోండి, మీ ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్. అండ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ మన వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.